వచ్చేసినాం హెలికాప్టర్ ఫ్లైట్స్. సో అదన్నమాట. ఇంకా అండ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, సో అవి ఫ్లైట్స్. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము హెలికాప్టర్ రైడ్కి. సో అందుకని వచ్చేసినాం అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అది అనుకుంటా, అది ఆఫీస్. సో మేము ఇప్పుడు వెళ్ళి కనుక్కోవాలి. అది హెలికాప్టర్ అండ్ వి చార్టెడ్ ఫ్లైట్. సో అదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సమత ఇన్ సిటీ. సో ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? నా బర్త్డే. సో నా బర్త్డేకి మేము ఇక్కడ వైన్ యార్డ్స్కి వచ్చినాం. వైన్ యార్డ్స్ దగ్గర హెలికాప్టర్ రైడ్కి వచ్చినా నేను ఇక్కడ. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా హెలికాప్టర్స్. సో ఆ హెలికాప్టర్ రైడ్స్కి వచ్చినాం. విండ్ ఉంది, అందుకే నేను హోల్డ్ చేసిన నా క్యాబ్ని. అండ్ సో ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం హెలికాప్టర్ రైడ్కి వెళ్ళిపోదాం రండి. అండ్ చూపిస్తారు మనకి మోస్ట్లీ ఆ రైడ్ మొత్తం వైన్ యార్డ్స్ మీదకి వెళ్తాయి అనమాట. సో వైన్ యార్డ్స్ అన్ని మీదకి వెళ్ళి హెలికాప్టర్ కానీ ఫ్లైట్ కానీ ఉంటుంది. సో మనం చూద్దామండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. అండ్ అది ఆఫీస్. సో ఇక్కడ చూస్తారా హెలికాప్టర్, అదనమాట. ఆ రైడ్కి వచ్చినాం మేము. సో ఇట్ డిపెండ్స్, మనం ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ చూస్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు వెళ్తున్నాం 15 minutesకి. అండ్ చూద్దాం కదండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆయనే. సో తనే మన పైలట్. అండ్ మన తీసుకెళ్తాం. Your name, please? Bryson. Bryson. Yeah. So you're a pilot today? Sure I am. Thank you very much. So any precautions or something, or just? So we'll go through a safety brief first. Yeah. You guys are good with that? Everything? Alright, let's go ahead and please. So today it's a 3-point harness, so just be one arm through సురేష్ here, ఇంకా బయట one arm ఉన్నాడు. through అండ్ there. సురేష్ ముందర ఎక్కుతున్నాడు. సో సురేష్కి భయం తక్కువ కదా, అందుకని చెప్పేసి ముందర ఎక్కుతున్నాడు. అండ్ నేను కొంచెం నాకు భయం వేస్తుందని చెప్పిన, అందుకని చెప్పేసి బ్యాక్ ఎక్కినా. సో So chuck that one around అదనమాట. it, and you've got one on the other side అండ్ as well. బయటకి వ్యూ చూడండి. Perfect, you can extend it out as well. So too tight, that one should extend out. అక్కడేమో చార్టర్ ఫ్లైట్స్ ఉన్నాయి చిన్నవి. అండ్ Perfect, you pull that to the tab, just ఇది make it tight as వచ్చేసి well. Same, just like the plane, just lift that up. పైలట్ సీట్ అన్నమాట. అండ్ సురేష్ ఒక్కసారి వెనకాల తిరుగు సురేష్. Hi guys. ఓకే. And సో నౌ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇంకా దే స్లోగా వెళ్తున్నాం మేము.
సో ఇప్పుడు స్లోగా పైనకి వెళ్తుంది అనమాట. హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అస్సం ఉంది అసలు, లైక్ టేక్ ఆఫ్ అవుతుంటేనే పైనకి వెళ్తుంటే అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో కింద కనిపిస్తున్నాయి కదా గ్రేప్ ఫార్మ్స్ అనమాట. సో ఇందాక చెప్పినా కదా వైన్ యాడ్స్ అని, అదంతా వైన్ యాడ్స్ అనమాట. సో వైన్ యాడ్స్కి పక్కనే గ్రేప్ ఫార్మ్స్ ఉంటాయి. సో వైన్ దగ్గరగా ఉంది తయారు చేస్తారు కదా, సో అదనమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా వైన్ యాడ్స్ అంతా టూర్ వేసుకున్నాము. సో లాస్ట్ ఇయర్, బట్ ఈసారి టైం లేకుండింది. బట్ అవన్నీ గ్రేప్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ గ్రేప్ ఫార్మ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అది వైన్ తయారు చేస్తారనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ మీకు ఇక్కడ టేస్ట్ చేయడానికి, ఫ్రీగా టేస్ట్ చేయడానికి ఇస్తారనమాట. మేము లాస్ట్ ఇయర్ అదే ఎక్స్పీరియన్స్ చేసినాం ఆల్రెడీ. సో బట్ ఇప్పుడు పైనుంచి చూస్తున్నాము అవన్నీ గ్రేప్ ఫార్మ్స్ అండ్ వైన్ యార్డ్స్ అదంతా. సో మాకు ఇక్కడ హెడ్ ఫోన్స్ ఇచ్చిండ్రు కదా ముగ్గురికి. సో మాకు పైలట్ మాట్లాడేది కానీ సురేష్ మాట్లాడేది నాకు, నేను మాట్లాడేది సురేష్కి, ముగ్గురికి వినిపిస్తుంటుంది అనమాట ఒకరిదొకరికి. సో గ్యాప్ తీసుకొని వినిపిస్తుంది. సో పైలట్ ఎక్కడెక్కడ ఏంటి ఏమున్నాయి అన్నీ చూపిస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము ఇప్పుడు టువర్డ్స్ సెషనాక్ సిటీ వెళ్తున్నాము. సో అది చూపిస్తున్నాడు అనమాట పైలట్. అండ్ మేము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పైలట్ ఏం చేస్తున్నాడంటే టర్న్ తీసుకుంటున్నాడు. సో అది హెలికాప్టర్ ఇట్లా లైక్ వన్ సైడ్ ఉందన్నమాట, అందుకే పైలట్ అట్లా కనిపిస్తున్నాడు పైనకి. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది స్మాల్ డోర్ లాగా ఉందన్నమాట. సో అది ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ కిందికి చూడవచ్చు అండ్ ఎయిర్ కోసం అని చెప్పి. మనకి విండోస్ అట్లా ఓపెన్ చేయనివ్వరు కదా. అండ్ ఇప్పుడు కింద కనిపిస్తుంది చూడండి, ఇది టెంపెస్ట్ వైన్ యార్డ్ అనమాట. సో చాలా పెద్ద వైన్ యార్డ్ అండ్ చాలా పెద్ద బ్రాండ్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ మేము అక్కడికే వెళ్ళినాము. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్ ఉంటుంది. సో టేస్ట్ చేయడానికి ఇస్తారనమాట అట్లా. అండ్ ఇవన్నీ వైన్ యార్డ్సే. మేము టోటలీ వైన్ యార్డ్స్ మీద నుంచే మేము రైడ్ అంతా వెళ్తుందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ 15 minutes రైడ్. సో ఇంకా మాకు అసలు 15 minutes అన్నాడు కానీ ఇంకెక్కువ సేపే తిప్పాడు అనమాట. బట్ అంతసేపు వీడియో తీయలేను కదా అందుకని చెప్పేసి. బట్ చూస్తున్నారా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం మేమైతే. అండ్ ఇందాక చెప్పినా కదా మేము టువర్డ్స్ సెషనాక్ సిటీ వెళ్తున్నామని. సో ఇది సెషనాక్ సిటీ అన్నమాట. సో సిటీ అంతా ఇక్కడ ఉంది. సిటీకి దగ్గరలోనే వైన్ యార్డ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది చాలా పెద్ద సిటీ. అసలు వ్యూ అయితే ఆసమ్ ఉంది. చూస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ గ్రీనరీ, టోటలీ గ్రీనరీ ఉంది. అండ్ నౌ టైమ్ టు గో డౌన్. సో ఇంకా కిందికి వెళ్తుంది. సో చాలా హైట్కి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకా స్లోగా హైట్ తగ్గిస్తూ కిందికి ల్యాండ్ అవ్వడానికి తీసుకొస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు చూడండి క్లోజ్గా కనిపిస్తున్నాయి చూడండి గ్రేప్ ఈ ఫార్మ్స్. సో మేము ఇప్పుడు వచ్చేసినాం ఇంకా ఎయిర్పోర్ట్కి. అక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ. సో అండ్
అండ్ అసలు కిందికి వచ్చేసినాం కానీ అసలు తెలియలేదన్నమాట ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అండ్ వన్ మోర్ థింగ్, అసలు ల్యాండ్ అవ్వడం కూడా ఎంత కూల్గానో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కూల్గా ల్యాండ్ చేసేసిండు. అండ్ అక్కడ తను అడుగుతుంది అనమాట రైడ్ ఎలా ఉందని చెప్పేసి, నేను సూపర్గా ఉందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో బిగ్ థమ్స్ అప్ అనమాట. హెలికాప్టర్ రైడ్ నుంచి వచ్చేసిన అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ రియలీ ఆసమ్. అండ్ అసలు చెప్పలేను అనమాట, చాలా సూపర్గా ఉంది. అసలు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. అంత బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అనుకున్నా లేదు, లేకపోతే ఇంకా ఏంటి భయం అవుతుందేమో అనుకున్నా. బట్ సూపర్, అసలు ఇంత కూడా భయం కాలేదు. అండ్ నో వామిటింగ్ అండ్ ఏం తిప్పలేదు, బాగా అనిపించింది. సో ఇప్పుడు ఇంకేం చెప్పాలో అర్థమవుతలేదు. బట్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందనమాట. ఏదో ఎంజాయ్ చేస్తాం, బట్ ఇట్లాంటి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తే సో లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది అనమాట. ఎస్పెషల్లీ నేను నా బర్త్డే రోజు చేసిన కదా. సో నిన్న బర్త్డే రోజు చేసిన కదా, నేను లైఫ్లో గుర్తుపెట్టుకుంటా ఇది. సో గుర్తుంటుంది కూడా. యా, బట్ పైనకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్క సెకండ్ అసలు కింద నాకు వీడియో తీయాలో అర్థమవుతలేదు, కింద మొత్తం అది చూడాలో అర్థమవుతలేదు. సో కింద చూసుకుంటూ మధ్యలో వీడియో తీస్తూ అండ్ యా ఇప్పటివరకైతే ఇదే. అండ్ ఫుల్ ఆకలి వేస్తుంది. సో లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోతాం నండి. అండ్ లంచ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాము షాల్ బేకి. సో షాల్ బే నెల్సన్స్ బే తర్వాత ఉంటుంది. సో నెల్సన్స్ బే అండ్ షాల్ బే ఏంటంటే ట్విన్ సిటీస్ అనమాట. సో అది మన హైదరాబాద్ సికింద్రాబాద్ టైప్లో అనమాట. సో మేము వెళ్ళేది మాత్రం షాల్ బేకి. సో ఇది వచ్చేసి నెల్సన్స్ బే అనమాట. సో నెక్స్ట్ వచ్చేది షాల్ బే. సో నెల్సన్స్ బే నుంచి షాల్ బేకి జస్ట్ 6 minutes డ్రైవ్ అనమాట. మేబీ 5 kilometers అట్లా ఉండాలనుకుంటున్నాను.
there we are going to stay tonight. And కనిపిస్తుంది కదా బీచ్ వ్యూ కనిపిస్తుంది కదా. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది, సన్సెట్ అయింది కనిపిస్తుంది కదా. అండ్ అది బీచ్ అన్నమాట. సో కనిపిస్తుంది అక్కడ కిడ్స్ ఆడుకుంటున్నారు. సో ఇదంతా బీచ్ అన్నమాట. సో ఇది స్ట్రీట్ వ్యూ, ఇదంతా స్ట్రీట్ ఇలా. బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఐమ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీ ఇలా కనిపిస్తుంది కదా. అండ్ అది బ్యూటిఫుల్ ఉంది, ఆసమ్. బిగ్ థమ్స్ అప్. సో నేను ఇప్పుడు వచ్చేసిన ఇక్కడ నెల్సన్స్ బే ఇది సెంటర్ పాయింట్ సంథింగ్, ఇది షాపింగ్ సెంటర్ ఉంది మిడిల్లో అనమాట. అండ్ ఇవన్నీ చూసినా. సో ఇవన్నీ క్రిస్మస్ లైట్స్. డిసెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, కానీ ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచే పెట్టేసి ఉంటారు లైట్స్. ఇక్కడ అంతా 1 month 2 months ముందు నుంచి లైట్స్ అన్ని పెట్టేసి ఇట్లా డెకరేట్ చేసి పెడతారు అన్నమాట. సో అవన్నీ లైట్స్. ఇది ఆల్రెడీ రియల్ క్రిస్మస్ ట్రీ ఉంది. సో దానికి లైట్స్ అన్ని పెట్టించారు అనమాట. సో ఎంత పెద్ద చెట్టు ఉంది కదా, ఇంత పెద్ద ట్రీకి అట్లా డెకరేట్ చేసి పెట్టారు. అట్లానే ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద చెట్టు, సో దానికి కూడా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఈ నైట్ ఇట్లా మేము వాక్ చేసుకుంటూ లైట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ సమత ఇన్ సిడ్నీ and wait for my birthday vlog too. Thank you.